అరే 1947 ఆగస్టు 15 మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ దేశం ఒక మూలన మాత్రం లక్షల మంది చనిపోయారు. నీకు తెలుసా? ఏంటి నిజమా? బ్రిటిష్ వాళ్ళు మనకు ఇండిపెండెన్స్ ఇచ్చేటప్పుడు మన దేశం రెండుగా విడగొట్టాలనుకున్నారు. ఎందుకంటే 1940లో జరిగిన మత ఘర్షణ వల్ల ముస్లిం లీగ్ జిన్నా వాళ్ళకు సపరేట్ కంట్రీ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. అంటే హిందువులు సిక్కులు కలిసి ఇండియా దేశంగా, ముస్లింస్ అందరినీ కలిపి పాకిస్తాన్ దేశంగా విడదీయాలనుకున్నారు కదా. కానీ ఈ రెండు దేశాల బార్డర్ మ్యాప్ గీయడమే బ్రిటిష్ వాళ్ళకు అసలైన టాస్క్. అందుకే లండన్ చెందిన లాయర్ సబ్సిడర్ రాడిక్లిఫ్ను నియమించింది. బట్ అతడికి ఇండియా గురించి ఏమీ తెలియదు. అతనికి జూలై 8 నుంచి ఆగస్టు 15 వరకు జస్ట్ 5 వీక్స్ టైం ఇచ్చి ఇండియా పాకిస్తాన్ బార్డర్లను గీయమన్నారు. ఈ రాడిక్లిఫ్ ఎలాంటి ఫీల్డ్ సర్వే చేయకుండా ప్రీవియస్ జనాభా, నదుల భౌగోళిక లెక్కల ప్రకారం ఇండియా పాకిస్తాన్ బార్డర్ గీశాడు. అంటే ఏ ప్రాంతంలో ఏ మతం వాళ్ళు ఎక్కువగా ఉన్నారో తెలుసుకోకుండానే బార్డర్ గీశారన్నమాట. ఈ రాడిక్లిఫ్ 1947 ఆగస్టు 12 ఈ మ్యాప్ను కంప్లీట్ చేసి అప్పటి బ్రిటిష్ అధికారి మౌంట్ బేటన్కి ఇచ్చాడు. కానీ ఆ బ్రిటిష్ అధికారి ఇండియా పాకిస్తాన్ బార్డర్ మ్యాప్ని మనకు స్వతంత్రం వచ్చిన రోజు ప్రకటించలేదు. అలా ప్రకటిస్తే స్వతంత్రం రోజున మత ఘర్షణ జరుగుతాయని చెప్పేసి భయపడ్డాడు. బట్ ఈ నిర్ణయం వల్ల పెద్ద గందరగోళం జరిగింది. దేశం అంతా స్వతంత్ర సంబరాల్లో ఉంటే బంగ్లాదేశ్ సరిహద్దులు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలియదు వాళ్ళ ఇల్లు పాకిస్తాన్లోనా ఇండియాలోనా అని. ఆగస్టు 17 మార్నింగ్ పేపర్ ఓపెన్ చేసి చూడగానే ఇండియా పాకిస్తాన్ వేరు చేసి గీసిన బార్డర్ లైన్ కనిపించింది. అక్కడి ప్రజలు ఆ లైన్ ను చూసి చాలా భయపడ్డారు. ఈ బార్డర్ మ్యాప్ వలన ఒకటే రోజు కొన్ని లక్షల మంది శరణార్థులయ్యారు. ఈ రాడిక్లిఫ్ లైన్ వలన పంజాబ్ లోని కొన్ని ఊర్లు నేటి వరకు ఇండియాలో, బట్ ఈ రోజు పాకిస్తాన్ లో, బంగ్లాలోని కొన్ని ఊర్లు నేటి వరకు పాకిస్తాన్ లో, ఈ రోజు ఇండియాకి మారేటట్టు జరిగాయి. అక్కడ అవకాశవాదులు గ్రూపులుగా చేరి అక్కడ ప్రజలని హింసించారు, మానభంగాలు చేశారు, దోచుకున్నారు, ఇళ్లని తగలబెట్టారు. ఇలాంటి సంఘటనలు ఆ ఒక్క రోజులోనే వేల సంఖ్యలో జరిగాయి. లక్షల మంది హిందూ సిక్కులు పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. అలానే ముస్లిమ్స్ కూడా ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళే రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. వీళ్ళందరూ ట్రైన్స్ ఎక్కి వాళ్ళ గమ్యానికి చేరుకున్నారు. కానీ ప్రాణాలతో కాదు, రక్తం ముద్దలతో చేరుకున్నారు. వందల రైళ్లు, వేల లారీలు, లక్షల కాలినడకన బృందాలు తెలియని గమ్యాలకు కదిలాయి. కానీ అవి మార్గం మధ్యలోనే శివాలుగా మారాయి. నిన్నటి వరకు అన్నదమ్ముల్లో ఉన్న వాళ్ళందరూ ఒకరినొకరు కొట్టుకొని చంపుకున్నారు. వేలేళ్ల సంస్కృతి ఒక గీతతో చెదిరిపోయింది. ఈ పార్టీషన్ వలన 10 బిలియన్ మంది ఇళ్లను కోల్పోయారు. 20 లక్షల మంది దాకా చనిపోయారు. ఆగస్టు 17, 1947 ఒక లైను, ఒక రోజు, ఒక మ్యాప్ అదొక భూమిని విడదీయలేదు, కోట్ల మంది హృదయాలను శాశ్వతంగా విభజించింది. మనకు 1947 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ వచ్చిన విషయం మాత్రమే తెలుసు. కానీ ఇంత పెద్ద మారణహోమం జరిగిన విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు.